వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో ఐపాక్ ముందు ఐపాక్ తర్వాత అనుకోవాలేమో అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు దీని మీద. అట్ ద సేమ్ టైం ఉన్న వార్త ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాడి చేసి ఫైల్స్, చాలా కీలకమైనటువంటి ఫైల్స్ని దర్జాగా తీసుకుని వెళ్ళారు. వాళ్ళ పార్టీకి సంబంధించి అధికార పార్టీ టీఎంసీకి ఐపాక్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ది కాదు కానీ ఐపాక్ అనేది పనిచేస్తూ లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి, బెంగాల్లో లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు సోదాలు నిర్వహించారు. ఈ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బొగ్గు స్కామ్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంట్లో సోదాలు చేస్తున్నామంటూ ఈడీ వాళ్ళు తెలపడం జరిగింది. ఈడీ సోదాల తర్వాత మమతా బెనర్జీకి తెలిసిన వెంటనే ఆవిడ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళి సిబ్బందితోటి ఇంటి వెనక వైపు ఎవరి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసిందో అతని ఇంటికి వెళ్ళి ఇంటి వెనక వైపు నుంచి కీలకమైనటువంటి ఫైల్స్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫైళ్ళని ఎత్తుకుపోయింది ఈడీ రైడ్ అనేది అక్కడ జరుగుతూ ఉంటే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆవిడ, మా పార్టీ యొక్క రాజకీయ వ్యూహాలు అలాగే అభ్యర్థుల సమాచారాన్ని దొంగిలించేందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది, పాయింట్ నెంబర్ 2. అందుకే వాళ్ళకి దొరకకుండా తీసుకెళ్ళాము. ఈడీ మాత్రం రాజకీయ సంస్థను లక్ష్యంగా చేసుకోలేదు, ఏ కార్యాలయాల్లో కూడా మేమేం చేయలేదు. ఈ ఈసీఎల్ లీజు ప్రాంతాల నుంచి బొగ్గుని దొంగిలించి అక్రమంగా తవ్వినటువంటి అనూప్ మజీ నేతృత్వంలో బొగ్గు స్మగ్లింగ్ సిండికేట్కి సంబంధించిన ఇళ్లలో మాత్రమే సోదాలు చేస్తున్నాం మేము అని చెప్పారు. సో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆవిడ వచ్చే వరకు శాంతియుతంగానే సోదాలు నిర్వహించాము, కానీ ఆవిడ వచ్చి ఆధారాలు దొంగిలించింది, మమ్మల్ని బెదిరించి మరీ ఆధారాలు దొంగిలించుకుని వెళ్ళింది అంటూ ఆరోపణ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి, బొగ్గు స్కామ్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. సరే, బొగ్గు స్కామ్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఐపాక్లో సభ్యత్వం ఉండకూడదా, లేదంటే ఐపాక్ని లీడ్ చేయకూడదా? కానీ ఇక్కడ మీరు బెంగాల్కి ఏం చేస్తున్నారు, మమతా బెనర్జీకి ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఐపాక్ కార్యాలయానికి వెళ్ళో ఇంకోటి చేయలేదే, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో సోదాలు చేస్తుంటే, అంటే బొగ్గు స్కామ్కి సంబంధించి చేస్తున్నామని ఈడీ చెప్తున్నప్పుడు, లేదు ఇది మా పార్టీ అభ్యర్థుల సమాచారాన్ని దొంగిలించడానికి. అభ్యర్థుల సమాచారం దొంగిలించడానికి ఏముంది ఇక్కడ? బెంగాల్లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎవరున్నారు, టీఎంసీకి బీజేపీకి ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, అందరికీ తెలిసినటువంటిది. వస్తే మహా అయితే ఒక 10% అటు ఇటుగా కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయి కాబట్టి మరి ఇప్పుడు కొత్తగా ఇందులో వచ్చేది ఏముంది, తెలియనటువంటి పరిస్థితి. ఆఫ్టర్ దట్ తర్వాత ఏంటి, ఇది రెండో పాయింట్, ఇది అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సిబిఐ లాగే స్వతంత్రత ఉందా లేదా అనే దానికి మనకు తెలియదు. బట్ వీళ్ళు ఆరోపించేది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తోంది బెంగాల్లో అని. సరే, రాజకీయ ఆరోపణలు అవునా కాదా అనే దానికి 50-50 ఛాన్సెస్ అనుకుందాం. కానీ ఫైళ్ళు దొంగతనంగా తీసుకెళ్ళడం ఏంటి వచ్చి, ముఖ్యమంత్రి, అది కూడా అదేదో స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కాదు, లేదంటే స్టేట్ సిఐడి కాదు, ఇంకొకళ్ళు కూడా కాదు, లేదు డైరెక్ట్గా డీజీపీ వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏంటి నోటీసులు ఏంటి చూపించండి అని చెప్పి కూడా అడిగింది లేదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వాయ్ వేసుకుని వచ్చేసి ఆ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోవడం, ఇది జరిగింది. ఇంతకీ ఎవరు ఇన్స్పిరేషన్? ఈ ఫైళ్ల దొంగతనానికి సంబంధించి ఇన్స్పిరేషన్ ఎవరు? ఐపాక్ అన్నది ఎలాగో ఉంది. సో ఐపాక్ ఇచ్చినటువంటి సలహాలతోటే చాలా మందికి జరుగుతాయి కాబట్టి, ఎందుకంటే దీనికి సంబంధించి మరి వేరే రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఎగ్జాంపుల్, అది కూడా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మన చంద్రమోహన్ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన కేసుకు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఫోర్జరీ చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద నెపం వేసి ఆయన మీద నిందలేసి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఇంకోటని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చీవాట్లు తిని ఆధారాలేరా అంటే కుక్కలు ధరమే కాబట్టి మేము ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడ బ్యాగ్ కనిపిస్తే దొబ్బుకెళ్ళిపోయామంటూ దొంగలు అక్కడ చెప్పడం, పెయింటింగ్ పని చేసేటువంటి వాళ్ళు. సో ఈ ఫైల్స్ దొంగతనం అనేది అక్కడ ఒకటి వినిపిస్తుంది మనకి. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ ఫైళ్ళు, అటవీ శాఖకి సంబంధించి మైనింగ్కి సంబంధించినటువంటి కీలక ఫైళ్ళు ఇవన్నీ తగలబడిపోయాయి చూసారా, అక్కడ కూడా ముందు రోజే కొన్ని ఫైళ్ళని మాయం చేసేశారు అనేటువంటి ఆరోపణ మనకు ఉంది, మదనపల్లి ఫైల్స్. సో అక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇక మూడోది,
ఈ సిఐడి కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటిది, లేదు అంటే హెరిటేజ్ మీద పెట్టినటువంటి కేసులు, వీటికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీఆర్లు ఇవన్నీ కొల్లి రఘురామరెడ్డి అనేటువంటి ఒక పోలీస్ అధికారి నేతృత్వంలో కరకట్ట మీద తగలబెట్టారు చూసారు ఆ ఫైల్స్ తీసుకెళ్ళి. అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ని చూసి మమతా బెనర్జీ కూడా చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ విధంగా చేశారా? ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి ఇలా చేస్తే పోయేదే ఉంది అని ఇన్స్పిరేషన్గా ఏమైనా తీసుకున్నారా? తీసుకునే ఈ విధంగా చేశారా? అది కూడా ఏంటి, డైరెక్ట్గా అక్కడ డీజీపీనో లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి వెళ్ళి, అంటే నేనైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా భయపడతారు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి ఆ కీలకమైనటువంటి ఫైల్స్ని ఆవిడ తీసుకెళ్ళింది అన్నటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. హ్యాట్స్ ఆఫ్ టు ద డెమోక్రసీ. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, అంతకుమించి అనడానికి ఏముంది? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.